హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను చేపల కూర చేసేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాను, ఆనియన్స్ వేసాను, టమాటాస్ వేసాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. బాగా వేయించేసుకోవాలి టమాటా ఆనియన్. కొంచెం ఆవాలు మెంతులు అవి కూడా వేసుకోవాలి. చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్గా. ఇంకా బాగా వేయించేసుకుంటున్నాను టమాటా ఆనియన్. చేపలు పక్కన కడిగి తీసి పెట్టేశాను నీట్గా. బయట తోమించుకొచ్చాడు చేపల్ని. నాకు తోమడం రాదు, అందుకని బయటే తోమించుకొని తీసుకొని వచ్చాడు. ఇంకా అవైతే కడిగి పెట్టేశాను. టమాటాలు అయితే బాగా వేగిపోయాయి. బాగా వేగిపోవాలి. చింతపండు కొంచెం దండిగానే చేపల కూర అంటే చింతపండు ఎక్కువే తీసుకోవాలి. పెద్ద మామిడికాయ ఒకటి తీసుకొచ్చాడు. ఇంకా చింతపండు కలిపి పెట్టి ఆ పులుసు వేసేస్తున్నాను. కారం వేసేసుకుందాం తగినంత. చేపల కూర అంటే కారము పులుపే బాగుండాలి, చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు ట్రై చేయండి. పసుపు వేసేసుకుందాం. చేపల కూర పెద్ద కష్టమేం కాదండి, ఈజీ అని చేసుకోవడం. మీరు ట్రై చేయండి. పక్కన పులుసు కలిపి పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు మెంతులు అవి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత పక్కన చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుసు ఎక్కువ వేసాం కదా, అందుకని కారం కొంచెం దండిగానే వేసుకోండి. పసుపు కొంచెం వేసాను, ఉప్పు వేసేసాను. ఇంకా బాగా ఉడికిపోతుంది. కొంచెం ఉడకనిచ్చిన తర్వాతే మనం చేపలు వేసుకోవాలి పులుసు. అంటే చేపలు మెత్తబడిపోతాయి కదా, ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. అట్లా ఉడికినప్పుడు చేపలు కడిగి పెట్టాను కదా, అవి వేసేసుకుంటున్నాను. కేజీ తెచ్చాడు. మేము నలుగురమే కదా, అందుకని కేజీ తీసుకొని వచ్చాడు. కేజీ మీద కొంచెం పెచ్చే ఉన్నాయి. ఒక 7 పీసులు అలా వచ్చాయండి. ఇంక వేసేస్తున్నాను. కొంచెం పులుసు ఉడికిన తర్వాత వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇంక చేపలు వేసేసాము. ఎక్కువ కలపెట్టకూడదు చేపలు వేసిన తర్వాత. కలపెడతా ఉంటే విరిగిపోతాయి చేపలు, అలా కలపెట్టకూడదు. చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అట్లానే ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చిన తర్వాత మూత తీసుకొని చూద్దాం. చూడండి బాగా ఉడికాయి చేపలు. కొంచెం చిక్కబడిన తర్వాత మనం ధనియాలు మెంతులు వేయించి పెట్టుకోవాలండి. పక్కన వేయించి అవి మిక్సీకి పట్టుకోవాలి. ధనియాలు మెంతులు రెండు బాగా వేయించుకొని అవి మిక్సీకి పట్టాలి పొడి. చేపల కూరలో వేసుకునేదానికి చాలా బాగుంటుంది. ఆ పొడి కూడా చేసి పెట్టుకోండి పక్కన. ధనియాలు మెంతులు పొడి వేసుకోవాలి. మామిడికాయ కోసి పెట్టాను కదా, అది వేస్తున్నాను. చాలా పెద్ద మామిడికాయ అండి, చాలా బాగుంది మామిడికాయ, చాలా పెద్దది. లావు దెబ్బలు వచ్చాయి. చేపల కూర అంటే మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇంక నేను చేప ఉడికిన తర్వాత వేసాను మామిడికాయ. ఫస్టే వేస్తే దాంట్లో కరిగిపోద్ది మామిడికాయ, అట్ట వేసుకోకూడదు. బాగా ఉడికిన తర్వాతే చేప అప్పుడు వేసుకోవాలి మామిడికాయ. ఎక్కువసేపు ఏమీ ఉడకబడలేదు మామిడికాయ. ఎక్కువ ఉడికిందంటే అది కరిగిపోద్దండి దాంట్లో. చూడండి దగ్గర పడిపోవచ్చింది పులుసు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతుల పొడి, అది వేసేసుకుందాం. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, మెంతులు కొంచెం వేసుకోవాలి. ఆ పొడి చేసి పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా. అది నేను చూపించలేదు, కానీ మీరు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర. చాలా ఈజీగా తొందరగా అయిపోవాలనుకుంటే ఇట్లానే చేసుకోండి చేపల కూర.
మెంతులు, ధనియాల పొడి అండి. బాగా వేయించుకొని వేసేసుకోండి. లాస్ట్‌లో ఇంక దించుతున్నాం అనంగా వేసుకోవాలి. పులుసు కూడా బాగా చిక్కబడిపోద్ది ఆ పొడి వేసుకుంటే. చాలా టేస్టీగా ఉంటది పులుసు కలుపుకునేదానికి. బావుంటది. మీరు ట్రై చేయండి ఒకసారి. దగ్గర పడిపోవచ్చింది. చిక్కబడింది బాగా పులుసు. టేస్ట్ చేశాను. చాలా బాగొచ్చింది. చేపల కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? చాలా బావుంటది. ఇలానే ట్రై చేయండి మీరు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేపల కూర చేసుకుంటాం. ఏం పెద్ద వస్తువులేం అవసరం లేదండి. ఈజీగా చేసుకునేది ఇట్లాగేను. మెంతులు, ధనియాల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి చేపల కూరలో. చాలా బావుంటది. కొంచెం ఎక్కువే చేసి పెట్టుకొని కోడిగుడ్డు పులుసులో వేసుకోవచ్చు బావుంటది అట్లా గూడా.